ప్రతి క్షణము కడుపున పెంచావే 10 నెలలు ప్రతి నిమిషం ఒడిలో పెంచావే భారమెలా పెంచిన ప్రేమనలా పంచుతూ నన్ను పెంచినావని తెలియలేదే అమ్మా 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 నన్ను మళ్ళీ పెంచవా. బాగున్నానమ్మా. మీరు మీ మనవరాలు ఎలా ఉన్నారు? మీ దయ వల్ల బానే ఉన్నామమ్మా. మీ మనవరాలు బాగా చదువుతుందా? ఆ బాగా చదువుతుందమ్మా. అవును, ఆ రోజు చెప్పాను కదా, బాలాగారి తాతయ్య గారి గురించి కానీ అదే రోజు చనిపోయిన మీ భర్త గురించి గాని ఏమైనా ఆధారాలు దొరికాయా? లేదమ్మా, ఏమీ దొరకలేదు. ఏంటమ్మా పోస్టర్లు? ఎవరావిడ? మా అమ్మ విదేశాల నుంచి వచ్చి కనిపించకుండా పోయింది. మా అమ్మ కోసం ఇలా పోస్టర్లు అతికిస్తున్నాను. అయ్యో, ఏంటమ్మా నీకెంత కష్టం వచ్చింది? ఏం చేస్తామండి, మా అమ్మ మీకు కనపడితే నాకు చెప్పండి. మీకు చెప్పడమేంటమ్మా, మీ అమ్మగారు కనపడితే దగ్గరుండి మరీ ఇంటికి తీసుకొస్తాను. సరేనమ్మా, నాకు కొంచెం పనుంది, నేను వెళ్తాను. సరేనమ్మా. ఎంత ఉదయాన్నే మీరిద్దరూ ఎక్కడికి వెళ్లారమ్మా? అత్తయ్య, పాలు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాం అత్తయ్య. అవి మీరు తీసుకురావడం ఎందుకమ్మా? ఇంట్లో పనివాళ్ళున్నారు కదా. నేనే సుందరితో సరదాగా అలా వెళ్దాం అంటే అలా వెళ్ళాం. అయితే బావగారు, పని వాళ్ళందరినీ తీసేస్తే మీరే అన్ని పనులు చేసేస్తారా? ఆహా, సుందరి ఆఫీస్లో ఎండి పని చేస్తుంది, నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాను. ఏ పని పాట లేకుండా ఉంది. నువ్వే ఇక నుంచి నువ్వు ఒళ్ళొంచి పని చేస్తే నీకు నీ ఆరోగ్యానికి మంచిది. బాలగారు, అక్క, బావగారి చేతులకి నీ చేతులకి ఏదో గమ్మంటుకున్నట్టు అలా ఉన్నాయేంటి? అదా, కూరగాయలు ఏరి తీసుకొచ్చేటప్పుడు అదేదో అంటుకుందిలే. అవునవును, అదే. సరే, త్వరగా బాలని రెడీ చేయి, స్కూలుకు వెళ్ళాలి కదా. అలాగే అత్తయ్య. బాలగారు రండి. బామా, బామ్మ, నేను స్కూల్కి వెళ్తాను, నన్ను ఆశీర్వదించు. చల్లగా ఉండు కన్నయ్య. ఫణి, కొంపదీసి అన్నయ్య మామూలు మనిషి అయిపోయాడా? చూసారా అత్తయ్య గారు, బాలలో ఎంత మార్పు వచ్చిందో. మార్పు ఏంటి? నేను ఎప్పుడు ఇలాగే ఉన్నాను కదా. మీ అందరికీ
ఒక విషయం తెలుసా? ఏం పర్వాలేదు బావగారు, మీరు సిగ్గు విడిచి అన్నీ చెప్పొచ్చు. గాయత్రి, నువ్వు ఆగుతావా? ఈరోజు నేను ఎవరి హెల్ప్ లేకుండానే స్నానం చేశా. బాలగారు, టైం అవుతుంది. మిమ్మల్ని స్కూల్ దగ్గర దించి నేను ఆఫీస్కి వెళ్తాను. రండి. బాయ్ బామ్మ. బాయ్. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ బావగారు. బాయ్. గాయత్రి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. చూశారు కదా ట్రీట్మెంట్ వల్ల మా బాబుగారిలో వచ్చిన మార్పు. మీరేమో షాక్ ట్రీట్మెంట్ వల్ల ఏదో జరిగిపోయింది అని అనవసరమైన రాద్ధాంతం చేశారు కదా. మరికొద్ది రోజుల్లో మా బావగారు ఏ సమస్య లేకుండా మామూలు వ్యక్తిగా మారిపోతారు. అప్పుడు మీ అందరి లెక్కలు బయటపడతాయి.